హాయ్ అండి. నేను మీ సీత. మార్నింగ్ కొద్దిగా రైస్ అయితే మిగిలిందండి. ఆ రైస్‌ని అయితే నేను ఎలా జీరా రైస్ అయితే చేసేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 యాలుక్కాయలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసుకోవాలండి. అలాగే జీలకర్ర అయితే 2 స్పూన్లు అయితే వేసుకున్నానండి. మనం కారం ఎయ్యం కాబట్టి పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవు చిరుకులు కింద కొన్ని ఎక్కువగానే కోసుకు వేసుకోవాలండి. ఒక రబ్బ కరివేపాకు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్నాక మనకి ఉదయం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా వేసుకోవచ్చండి. ఇలా మిగిలిపోయిన అన్నమే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మనం వేడిగా కూడా వండుకొని చేసుకోవచ్చు. కానీ నేను కొద్దిగా మిగిలింది కదా అని నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి. లాస్ట్లో అయితే కొంచెం మిరియాల పొడి అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. జీరా రైస్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా రైతాతో తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే ఉదయం మిగిలిన కూర కూడా ఉంటే వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.